హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ సమయంలో ఒక మంచి రిలాక్సేషన్ టెక్నిక్గా యోగ నిద్ర ఎలా చేయొచ్చో తెలుసుకుందాం అనమాట. ఇది ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్‌గా ఉన్న విమెన్ ఎవరైనప్పటికీ కూడా చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు శవాసనంలో ఉండనవసరం లేదు. వాళ్ళకి రిలాక్సేషన్ పొజిషన్ ముఖ్యంగా బెడ్ మీద వాళ్ళు పడుకొని చేయొచ్చు. వీలు కాకపోతే ఎడమ వైపు తిరిగి చేయొచ్చు. తల కింద, కాళ్ళ కింద, తర్వాత నడుముకి మంచిగా దిండు పెట్టుకొని కంఫర్టబుల్ ఉన్న పొజిషన్‌లో చేయొచ్చు. అయితే యోగ నిద్ర వల్ల ఉపయోగాలేంటంటే, ఈ యొక్క ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో వచ్చే ఆందోళన కానివ్వండి, కంగారు కానివ్వండి, కొంతమందికి హై బీపీ లాంటివి అటాక్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి ఈ యొక్క డైలీ రిలాక్సేషన్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తల్లి రిలాక్స్‌డ్‌గా ఉండటం వల్ల లోన బిడ్డ కూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఉండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా నెలలు పెరుగుతున్న కొద్దీ వచ్చే కాళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పుల ఇట్లాంటివి కూడా తగ్గడానికి పెయిన్ రిలీఫ్ లాగా కూడా యోగ నిద్ర పనిచేస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది మెడిసిన్‌కి సబ్‌స్టిట్యూట్ కాదండి. ఒక రిలాక్సేషన్ టెక్నిక్ లానే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా మీకు ఈ యోగ నిద్ర చేస్తున్న సమయంలో ఏమైనా కాంప్లికేషన్స్ నొప్పి లాంటిదొచ్చినా లెగిసి వెంటనే కూర్చొని మీరు కంటిన్యూ చేయొచ్చు. పక్కాగా యోగ నిద్ర రూల్స్ మీరు పాటించిన అవసరం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకే. ఇప్పుడైతే యోగ నిద్ర చేద్దాము. ఈ యొక్క వీడియో విన్నాక మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా గనక ప్రెగ్నెంట్ వుమెన్ అంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా దేని మీదైనా యోగ నిద్ర చేయాలంటే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు సౌకర్యంగా కూర్చోండి లేదా ఎడమ వైపు ఒరిగి పడుకోండి. మీకు ఏ స్థితి అయితే సౌకర్యంగా ఉంటుందో ఆ స్థితిలో ఉండండి. వీపు భాగానికి లేదా కాళ్ళకు దిండ అవసరమైతే పెట్టుకోండి. ఇప్పుడు మెల్లగా కళ్ళను మూసుకోండి. ఇది మీ సమయం. మీరు మరియు మీ బిడ్డ కోసం మాత్రమే. ఇంకా ఎటువంటి ఆలోచనలు రానివ్వకుండా, వచ్చినప్పటికీ వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా. ఈ సమయాన్ని మీకోసం మాత్రమే వెచ్చించుకోండి. ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. శ్వాస లోనికి వస్తుంది. శ్వాస బయటకు వెళుతుంది. శ్వాసను నియంత్రించవద్దు. కేవలం గమనించండి. ప్రతి శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు మీ శరీరం కొంచెం కొంచెంగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. మిగతా శరీర భాగాలన్నీ కూడా వదిలేసినట్లుగా మీ శరీరం మొత్తం రిలాక్స్ అవుతూ ఉంటుంది. మీరు సురక్షితంగా ఉన్నారు. మీ బిడ్డ కూడా సురక్షితంగానే ఉంది.
మీరు దేని గురించి ఆలోచించకుండా కేవలం శ్వాసను గమనించండి. ఇప్పుడు మీ దృష్టిని మీ హృదయ ప్రాంతంలోనికి తీసుకురండి. అక్కడ ఒక మృదువైన వేడి ఉంది. ఈ యొక్క వేడిని మీరు అనుభూతి చెందండి. మీ గుండె మీద ఒక కంఫర్టబుల్గా ఉండే వేడి ఉంది. లేకపోతే ఇక్కడ కొంచెం వేడి ఉన్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మీ దృష్టిని మెల్లగా పొట్టపైకి తీసుకురండి. మీ గర్భంలో ఒక చిన్న జీవం పెరుగుతుంది. ఆ జీవం మీ శరీరంతో సమన్వయంగా సహజంగా పెరుగుతుంది. మీ శ్వాస లోనికి వచ్చినప్పుడు మీరు ప్రేమను పీల్చుకుంటున్నట్లుగా ఊహించుకోండి.
శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు ఆ ప్రేమ మీ బిడ్డకి చేరుతున్నట్లుగా ఊహించుకోండి. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దేని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ శరీరానికి తెలుసు ఎలా మిమ్మల్ని మీ బిడ్డని సంరక్షించుకోవాలో. మీకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా దాని గురించి మీరు కంగారు పడిన అవసరం లేదు. అన్నిటిని కూడా సహజంగా జరిగేలాగా మీ యొక్క శరీరం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మీ గర్భానికి కూడా తెలుసండి ఎలా పెంచాలి, మీ బిడ్డని ఆరోగ్యంగా ఎలా పెరగనివ్వాలో తెలుసు. కాబట్టి మీరు అదే నమ్మకంతో ఉండండి. దేని గురించి కంగారు పడిన అవసరం లేదు. మీరిప్పుడు మీ మనసులో మెల్లగా చెప్పుకోండి. నేను చెప్పే వాక్యాల్ని మెల్లగా మీకు మీరు 3 సార్లు చెప్పుకోండి. లేకపోతే నేను చెప్పిన తర్వాత మీరు మీ మనసులో రిపీట్ చేయండి. నేను ప్రశాంతంగా ఉన్నాను. నా శరీరం బలంగా ఉంది. నా బిడ్డ సురక్షితంగా ఉంది. ప్రకృతి నా పక్షాన ఉంది. దీన్ని సంకల్పం అంటాము, లేదా అఫర్మేషన్స్ అంటాము. ఇవి బలవంతంగా కాకుండా మెల్లగా పూర్తి నమ్మకంతో చెప్పుకోవాలి. ఈ యొక్క 4 వాక్యాల్లో ఏదైనా ఒక వాక్యం కూడా మీరు 3 సార్లు మీ మదిలో పునరావృతం చేసుకోవచ్చు. నేను ప్రశాంతంగా ఉన్నాను. నా శరీరం బలంగా ఉంది. నా బిడ్డ సురక్షితంగా ఉంది. ఇప్పుడు ఒక ప్రశాంతమైన తోటలో మీరు నడుస్తున్నట్లు ఊహించుకోండి.
చుట్టూ నిశ్శబ్దం. అంతేకాకుండా మీ చుట్టూ మృదువైన గాలి వీస్తూ ఉంది. మీ పొట్ట పైన ఒక వెచ్చని కాంతి పడుతున్నట్లుగా ఊహించుకోండి. ఈ యొక్క కాంతి మీకు మరియు మీ కడుపులో ఉన్న బిడ్డకి ఆశ్వాసం ఇస్తుంది. మీకు మంచి ఆరోగ్యాన్ని, అంతేకాకుండా మీ యొక్క బిడ్డ పెరుగుదలకు ఈ యొక్క వేడి అనేది, ఈ యొక్క కాంతి అనేది సహాయపడుతుంది. ఈ యొక్క కాంతి రక్షణలా ఉంది. అంతేకాకుండా మీకు ఒక సాంత్వనలాగా కూడా ఉంది. ఇప్పుడు కొంతసేపు ఈ ప్రశాంత అనుభూతిలో ఉండండి. కొన్ని క్షణాల పాటు ఈ యొక్క ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. మీ చేతిని మీ పొట్టపై ఉంచి ఒక క్షణం కృతజ్ఞతతో ఉండండి. ఎందుకంటే మీరు ఒక కొత్త జీవానికి ఆశ్రయంగా ఉన్నారు. మీరు బలమైన వారు. అంతేకాకుండా మీరు మీ యొక్క శరీరం అంతా కూడా ఎంతో ప్రేమతో నిండి ఉంది. ఆ యొక్క ప్రేమ మీ బిడ్డకి మీరు రక్షణలా ఉంది. ఇప్పుడు యోగ నిద్ర మనం ముగించిపోతున్నాము. మీకు కనుక ఇంకో కొన్ని క్షణాల పాటు ఇలాగే ఈ యొక్క ధ్యానంలో ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే మెల్లగా రిలాక్స్ అవుతూ మీ యొక్క ధ్యానాన్ని ముగించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ ఫర్ యోగ నిద్ర. ఈ యొక్క రిలాక్సేషన్ని, ఈ యొక్క ప్రేమని మీతో పాటు మీ బిడ్డకి పంచండి.